భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బసవతారక గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా జర్పుల కాసమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి పొంగిరెడ్డి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బసవతారక గ్రామానికి సేవ చేయడానికి ముందుకొచ్చానని తెలిపారు. గ్రామంలో గడప గడపకి తిరుగుతూ ప్రజల మద్దతును కోరుతున్న ఆమె గ్రామ అభివృద్దిపైనే ప్రధాన దృష్టి పెట్టనున్నట్టు చెప్పింది. ప్రత్యేకంగా సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, పింఛన్ల పంపిణీల పారదర్శకత, గ్రామానికి అవసరమైన మౌలిక వసతుల అభివృద్ది ఇటువంటి కార్యక్రమాలను చేపడతామని హామీ ఇచ్చారు. అభ్యర్థనగా బ్యాటు గుర్తుకు మీ విలువైన ఓటును వేసి నన్ను గెలిపించండి అన్నారు. ప్రెసిడెంట్ టీడీపీ పార్టీ, మాజీ వైస్ చైర్మన్ సోమూరు పంచాయతీ. నేను జర్పుల కాశమ్మ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్వంచ తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా సపోర్ట్ చేస్తుందంటే గ్రామం తెలుసుకోవాలి. వారి గుర్తు 3వ నెంబర్, సీరియల్ నెంబర్ 3 బ్యాడ్ గుర్తు. అయితే కాశమ్మ గారికి తెలుగుదేశం పార్టీ ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే పార్టీలకు అతీతంగా వారు ఎంతో కులం మతాలు చూడకుండా ఎంతో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మేము ఒకవేళ మేము ఇతర క్యాస్ట్ వాళ్ళ వాస్తవం చెప్పండి, మేము ఎస్టీ కాకుండా కానీ కూడా మంచి చెడు జరిగినా కానీ కూడా ఏ చిన్న సమస్య వచ్చినా కానీ కూడా వాళ్ళ భర్త గారి దగ్గరికి వెళ్ళి మేము చెప్పుకుంటే ఆ సమస్యని దేవాలయం దగ్గర నుంచి మొదలుపెట్టి గ్రామం దగ్గర ఏ చిన్న సమస్య ఉన్నా సరే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి అందరూ కూడా చాలా మంచి కార్యక్రమాలు చేసి పెట్టారు. అలాంటి వారిని కనుక మేము పార్టీల కింద కనుక తీసుకొని వాళ్ళని ఓడగొట్టుకుంటే మేము ఉండి కూడా వేస్ట్ సిద్ధాంతంతో పార్టీని పాలించే పార్టీ తెలుగుదేశం పార్టీని మేము వాళ్ళకి చెప్పితే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, కాపకృష్ణ గారిని వీళ్ళంతా కానీ. కాబట్టి దయచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా జర్పుల కాశమ్మ గారి విజయానికి పాటుపడాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్, జై బసవతారకాల గ్రామ పంచాయతీ జర్పుల కాశమ్మ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నుంచున్నాను. పొంగులేటి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీకి తరఫున నన్ను ఎన్నుకున్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధిలో రోడ్లు, డ్రైనేజీలు కానీ చేస్తాను. పింఛన్లు రాని వారు ఉన్నారు, రేషన్స్ రాని వారు వాళ్ళందరికీ నేను పని అభివృద్ధి చేస్తాను. పంచాయతీ ప్రతి ఒక్క పని, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పింఛన్లు కానీ, రేషన్స్ కానీ, ఇల్లు లేని వాళ్ళు కానీ వాళ్ళందరికీ నిలిపిస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున పని పూర్తిగా చేస్తానని, పంచాయతీకి నా అభివృద్ధి, గ్రామ పంచాయతీ పూర్తి చేస్తానని